సో ఇది పార్ట్. నేను ఇప్పుడే బ్యాలెన్స్ చెక్ చేసిన. సో బ్యాలెన్స్ లేకుంటే ఇబ్బంది మేము వెళ్ళలేము. సో 28 hours ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ట్యాప్ చేయాలి. ట్యాప్ కార్డ్ ఉంది కదా, ట్యాప్ కార్డ్ చేసిన. సో ఇది పని చేయట్లేదు, సారీ. సో ఇక్కడ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే గేట్స్ ఓపెన్ అయినాయి. సో ఇప్పుడు పార్ట్ తీసుకోవాలి. సో ఆల్రెడీ ట్రైన్ వచ్చింది. సో అందుకే పరిగెత్తుతారు జనాలు. సో నేను కూడా పరిగెత్తి ట్రైన్ తీసుకుంటా. అంటే రెండు ఉంటాయి. ఒక ట్రైన్ ఏమో సిటీకి వెళ్తుంది, ఒక ట్రైన్ ఏమో లాస్ట్ స్టాప్ ఉంటుంది ఇక్కడ, అక్కడికి వెళ్తుంది. సో ఇక్కడ ట్రైన్ రెడీగా ఉండే, అందుకే నేను వీడియో తీయలేదు అక్కడ. సో ఈ ట్రైన్ ఏంటంటే రిచ్మండ్ వెళ్తుంది. సో మధ్యలో స్టేషన్ చేంజ్ చేయాలి. సో స్టేషన్ చేంజ్ చేసి డబ్లిన్కి వెళ్తా. సో ఇది ట్రైన్ పార్ట్. ట్రైన్ ఇట్లుంటుంది. బ్యూటిఫుల్ కలర్ సీట్స్, ఎల్లో బ్లూ. సో ఎల్లో బ్లూ ఉంటాయి. సో ఇట్లా పార్ట్. ఇదేమో హైవే సిటీకి వెళ్తుంది, శాన్ హోజే ఎక్కిన. సో ఇది రిచ్మండ్ వెళ్తుంది. ట్రైన్ క్లియర్ ఉంది కదా. సో నేను ఎక్కడికి వెళ్ళాలంటే డబ్లిన్కి వెళ్ళాలి. సో అందుకే బల్బో పార్క్లో దిగి, లేకపోతే గ్లెన్ పార్క్ ఫోర్ట్ ఇక్కడే దిగి ఇక్కడ దాకా ఎంబార్కడ దగ్గర వరకు కూడా దిగవచ్చు. ఇక్కడ అన్నీ వేరే కలుస్తాయి. సో డబ్లిన్కి వెళ్ళాలి నేను. ఇక్కడ చూడండి, డబ్లిన్కి వెళ్ళంటే బ్లూ లైన్. సో బ్లూ లైన్ ఇక్కడ కలుస్తుంది మొత్తం. ఇక్కడ ఎంబార్కడారు, మంటగోమరి, పావెల్ స్ట్రీట్, సివిల్ సెంటర్, 16th స్ట్రీట్, 24th స్ట్రీట్, గ్లెన్ పార్క్, బల్బోవా పార్క్. సో లాస్ట్ ఎంబార్కడ దగ్గర కూడా దిగి అక్కడి నుంచి వేరే ట్రైన్ తీసుకొని వేరే ట్రైన్ అంటే బ్లూ లైన్ తీసుకొని డబ్లిన్ దగ్గర వరకు వెళ్ళవచ్చు. సో ఇంత బాగుంటుంది ప్లాన్. ఇది సౌత్ ఫ్రాన్సిస్కో స్టేషన్. ఇది రెడ్ లైన్. ఇది సౌత్ ఫ్రాన్సిస్కో స్టేషన్. ఇది కోమా స్టేషన్. సో ఎయిర్పోర్ట్కి 2-3 స్టేషన్లు వచ్చేసినాం మనం. సో నేను ఎంబార్కడారో దిగుదాం అనుకుంటున్నా. అక్కడ నుంచి వేరే బ్లూ లైన్ పట్టుకొని డబ్లిన్ వెళ్తా. సేమ్ స్టేషన్. శాన్ ఫ్రాన్సిస్కో సిటీ ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది. ఎక్సలెంట్ సిటీ. సో చూడండి, పైన మనకి ఎండ కనిపిస్తుంది, కింద మనం అందరం జాకెట్ వేసుకున్నాం, చల్లగా ఉంటుంది. సో అదే బ్యూటీ ఇక్కడ వెదర్. ఇది సిలికాన్ వ్యాలీ, బే ఏరియా అంటారు. సో మన ఐటీ కంపెనీస్ మొత్తం ఎక్కువ ఇక్కడే ఉంటాయి. మన కాలిఫోర్నియా జీడిపి, స్టేట్ జీడిపి మన ఇండియా జీడిపి కన్నా ఎక్కువ. అంటే అర్థం చేసుకోండి ఎంత రిచెస్ట్ స్టేట్ అయ్యేది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రికల్చర్ కూడా బాగుంటుంది. ప్లస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి పెద్దవి. సో ఎట్లా అంటే సేల్స్ ఫోర్స్, వెల్స్ ఫార్గో, మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్ అన్నీ ఉంటాయి ఇక్కడ. యాపిల్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడే, గూగుల్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడే. సో అట్లా తర్వాత ఒరాకిల్ ఇక్కడే ఉంటుంది, వీసా ఇక్కడే ఉంటుంది. సో ఫేస్బుక్ ఇక్కడే ఉంటుంది. హెడ్ క్వార్టర్స్ శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా. అందుకే ఇదంతా రిచెస్ట్ అయిపోయారు. ఈ ఢిల్లీ సిటీ నుంచి ఇప్పుడే బయలుదేరింది ట్రైన్. సో నెక్స్ట్ స్టాప్ ఏంటంటే బల్బోవా పార్క్. అక్కడ కూడా నేను చేంజ్ చేసి బ్లూ ట్రైన్ తీసుకొని, బ్లూ బాట్ తీసుకొని వెళ్ళొచ్చు డబ్లిన్. నేను ఎంబార్కడారో దిగుతా. అక్కడ కూడా ఇక్కడ సీట్ ఉంది. సో ప్రాబ్లం లేదు. శాన్ ఫ్రాన్సిస్కో సిటీ ఏంటంటే 7 కొండలు ఉంటాయి. మీరు చూడండి, కొండల మీద కూడా ఇల్లులు ఉంటాయి. సో అదొక బ్యూటీ శాన్ ఫ్రాన్సిస్కో సిటీకి. క్లైమేట్ చూడండి ఎంత బాగుంటుంది. ఎప్పుడు ఇట్లా క్లౌడీగా సన్షైన్ వచ్చినట్టు. సో బ్యూటిఫుల్ క్లైమేట్. అందుకే నాకు తెలిసి ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ పెట్టిన. Richmond. Now boarding at Montgomery Street. This is a red line train to Richmond. Embarcadero. This is a red line train to Richmond. ఎంబార్కడారో దిగుదాం అనుకున్నా, బట్ బ్లూ లైన్ వెస్ట్ ఓక్లాండ్ కూడా వస్తుంది. సో వెస్ట్ ఓక్లాండ్ అంటే సముద్రం కింది నుంచి టనెల్ ఉంటుంది. సో అక్కడ స్టేషన్ ఎంబార్కడారో నుంచి ఈ వెస్ట్ ఓక్లాండ్కి సముద్రం కింద టనెల్ నుంచి ట్రైన్ వస్తుంది, బార్ ట్రైన్. సో నేను ఇప్పుడు వెస్ట్ ఓక్లాండ్ దిగి అక్కడ బ్లూ లైన్ పట్టుకొని డబ్లిన్కి వెళ్తా. సో అది లాస్ట్ అన్నట్టు కనెక్షన్. సో అక్కడి నుంచి ఈ ట్రైన్ రెడ్ లైన్ వేరే దిక్కి వెళ్ళిపోతుంది. సో బ్లూ లైన్ రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది.
సో అందుకే నేను అక్కడ దిగకుండా నెక్స్ట్ వెస్ట్ వే చూడండి ఎంత బాగుంది. అమెరికన్ హైవే ఇది యూఎస్పిఎస్, సో అంటే అమెరికా పోస్ట్ ఆఫీస్. ఫ్లాగ్ ఎక్కడైనా ఉంటుంది, మరి ఎక్కడైనా ఎగరేసుకోవచ్చు, రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. ప్రతి బిల్డింగ్ ఇంటి మీద కూడా అమెరికన్ ఫ్లాగ్స్ వేసుకోవచ్చు. మన దగ్గర కూడా ఇప్పుడు తీసేసారు ఇండియాలో, సో మనం కూడా ఎగరేసుకోవచ్చు ఎప్పుడైనా, ప్రాబ్లం లేదు. ఇది చూడండి ఇన్లెట్లు ఉన్నాయో సూపర్. మనుషులు ఎవరు బయట కనిపించారు. సో ఎంత ఎండున్నా ఎండ లేకున్నా మనుషులు మాత్రం బయట కనిపించారు. ఇది వెస్ట్ ఓక్లాండ్. ఇక్కడ దిగేస్తారండి, దిగి బ్లూ లైన్ పట్టుకొని డబ్బులు. ఇది మ్యాప్. సో ఇప్పుడు ఇక్కడ వెస్ట్ ఓక్లాండ్లో ఇక్కడ దిగిన వెస్ట్ ఓక్లాండ్. సో ఇప్పుడు బ్లూ లైన్ పట్టుకోవాలి. బ్లూ లైన్ నుంచి లేక్ మెరిట్, ఫ్రూట్ వేల్, కొలాజియం, శాన్లీ, ఇక్కడ నుంచి ఇక్కడ వెస్ట్ డబ్లిన్కి వెళ్ళాలి లాస్ట్ స్టాప్ బ్లూ లైన్లో. సో ఇది మనం ఓక్లాండ్లో ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే కొలాజియం దిగి ఇక్కడ నుంచి ఒక ట్రైన్ ఉంటుంది, ఆటోమేటిక్ ట్రైన్. అది పట్టుకుని ఓక్లాండ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఇక్కడ చూడండి ఓక్లాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ట్రైన్ పట్టుకొని పోవాలి. సో నేను ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ట్రైన్ పట్టుకొని డబ్లిన్ వెళ్ళే ట్రైన్ పట్టుకొని డబ్లిన్లో దిగాలి. సో అక్కడ మా ఫ్రెండ్ వస్తాడు రాజు అని, సో ఆయన కలవాలి ఆఫ్టర్ 30 years. సో ఇది పిట్స్బర్గ్ వెళ్తుంది, బే పాయింట్ పిట్స్బర్గ్. ఇది ఎల్లో లైన్. సో నాకు కావాల్సింది బ్లూ లైన్. సో ఇందులో ఎక్కొద్దు నేను. సో మనకు క్లియర్గా అక్కడ కనిపిస్తుంటుంది స్టాప్స్ మీద. సో ఆ ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో అది చూసుకొని మనం ఎక్కొచ్చు. అక్కడ పిట్స్బర్గ్, బే పాయింట్ అని వస్తుంది. ఆ ట్రైన్ ఎయిర్పోర్ట్కి వెళ్తుంది, మళ్ళీ బ్యాక్ ఎస్ఎఫ్ఓ ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. అది రెడ్ లైన్, అది ఆ ప్లాట్ఫామ్ మీద వెళ్తుంది, ఆపోజిట్ ప్లాట్ఫామ్ మీద. చూడండి ఎస్ఎఫ్ఓ ఎయిర్పోర్ట్, మిల్బ్రే అనేది రెడ్ లైన్కి లాస్ట్ స్టాప్. అటు సైడ్, ఇటు సైడ్ ఏమో రిచ్మండ్, అటు సైడ్ రిచ్మండ్ కాదు, రెడ్ లైన్ స్టాప్. ఇదేమో ఓక్లాండ్ ఎయిర్పోర్ట్, బెర్రియాసాకి వెళ్తుంది. నేను ఇందులో ఎక్కి ఓక్లాండ్ ఎయిర్పోర్ట్ దిగొచ్చు, బట్ అక్కడైనా మళ్ళీ ఇదే ట్రైన్ రావాలి. సో అందుకే ఇక్కడే వెయిట్ చేసి నేను వేరే ట్రైన్ ఎక్కుతాను. ఇది గ్రీన్ లైన్. అది ఓక్లాండ్ కనిపిస్తుంది కదా, ఓక్లాండ్ అది డౌన్ టౌన్ అంటే సెంటర్ అన్నట్టు, సెంటర్ ఆఫ్ ద సిటీ. సో అక్కడ మీకు పెద్ద మల్టీ స్కై స్క్రేపర్స్ కనిపిస్తాయి. సో మిగతా అంతా నార్మల్ ఉంటుంది. చూడండి మళ్ళీ కొండల మీద ఇల్లు కనిపిస్తున్నాయి. సో అది ఓక్లాండ్. సో ఇది వెస్ట్ ఓక్లాండ్ స్టేషన్. మీరు చూస్తే ఫ్లైఓవర్ చూడవచ్చు ఇక్కడ. సో ఇక్కడ పోర్ట్ కూడా కనిపిస్తుంది చిన్నది. సో ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. సో అది మీకు కనిపించేది, అక్కడ కనిపించేది శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్. సో చాలా దూరంలో కనిపిస్తుంది, చాలా దూరం ఉంటుంది. మన అక్కడ పెద్ద బిల్డింగ్స్ కూడా ఇట్లా కనిపిస్తున్నాయి దగ్గర ఉన్నట్టు. సో శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్ అది. సో అందుకే హైట్ కనిపించేది సేల్స్ ఫోర్స్ టవర్ అది. సో మీకు ఓక్లాండ్ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది రైట్ సైడ్. సో ఇదంతా పోర్ట్ ఇదంతా. సో ఇదేమో ఇక్కడ ఉన్న వెస్ట్ ఓక్లాండ్ స్టేషన్, బార్డ్ స్టేషన్. సో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా. సో ఇంకొక 5 minutesలో డబ్లిన్ ట్రైన్ ఉన్నది. సో డబ్లిన్ ట్రైన్స్ కొంచెం ఫ్రీక్వెన్సీ తక్కువ. సో ఇక్కడికి వచ్చి కూడా నేను 10 minutes అయింది. సో 15-20 minutes కూడా ట్రైన్ ఉంది. ఇది వచ్చే ట్రైన్ యాంటియోక్ వెళ్తుంది. సో ఇది నాది ఎల్లో లైన్. సో యాంటియోక్ కాదు వెళ్ళేది, నేను డబ్లిన్ బ్లూ లైన్ వెళ్ళాలి. సో వెయిట్ చేస్తున్నాను అందుకే. సో అన్నీ సేమ్ కలర్ ఉంటాయి. సో అందుకే మనం బోర్డ్స్ చూసుకోవాలి ఎప్పుడైనా. కానీ ట్రైన్ ముందర కూడా బోర్డు ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా వచ్చేది నా ట్రైన్. చూడండి ఇప్పుడు ఓక్లాండ్ ఎయిర్పోర్ట్ డబ్లిన్ అని చూపిస్తున్నది. సో ఇందులో ఎక్కి నేను డబ్లిన్లో దిగాలి. సో ఇది 15 minutes తర్వాత వచ్చింది. సో కొంచెం ఫ్రీక్వెన్సీ తక్కువ డబ్లిన్లోకి, అందుకే మనం ముందు ప్లాన్ చేసుకోవాలి. చూడండి దానిపైన డబ్లిన్ ఉన్నది. సో బ్లూ గుర్తుంది, డబ్లిన్ ఉన్నది, అదే డెస్టినేషన్. సో ఇందులో ఎక్కి నేను డబ్లిన్లో దిగుతాను. డబ్లిన్ ప్రెజెంట్ అని లాస్ట్ స్టాప్. సో ఒకవేళ మా ఫ్రెండ్ రాజు ముందు స్టాప్ దిగుంటే ముందు పోర్టు. సో ఇప్పుడు మనకు కనిపించింది ఓక్లాండ్ పోర్ట్. ట్రైన్ ఉంది కదా, ఆటోమేటిక్ ట్రైన్, అది ఓక్లాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోతుంది. ఇక్కడ నుంచి కొలాజియం స్టేషన్, బార్డ్ స్టేషన్. సో అక్కడి నుంచి ఇక్కడికి కనెక్షన్. సో అది ఫ్రీ ట్రైన్. సో అది ఆటోమేటిక్ 24/7 డ్రైవర్ ఉంటాడు. సో ఇది ఇక్కడ ఓక్లాండ్ ఎయిర్పోర్ట్. శాన్ లియాండ్రో. Now boarding at San Leandro. This is a Blue Line train to Dublin Pleasant Gap. Bay Fair. This is a Blue Line train to Dublin Pleasanton. Closing. Please stand clear of the doors.